హలో అండి. హాయ్ అండి. రాహుల్ గారు. హాయ్. గుర్తుందా? అప్పట్లో ఎస్‌కేఎన్ గారు, ప్రొడ్యూసర్ గారు చేసిన వ్యాఖ్యలు. బేబీ సినిమా హీరోయిన్ గురించి, వైష్ణవి గురించి. ఇప్పుడేదో సాంగ్ రిలీజ్ ఉండింది. దాంట్లో ఆమెని ఆ క్వెషన్ అడిగారు. తెలుగు వాళ్ళకి అవకాశాలిస్తే రకరకాల కండిషన్స్ ఉంటాయి. సో, అందుకోసమే ఆ ప్రొడ్యూసర్ అట్లా మాట్లాడారు. మీరేమంటారు అని. ఏమన్నారు ఆమె? సీ తెలుగు హీరోయిన్, తెలుగు మాట్లాడే హీరోయిన్స్, తెలుగు భాష నుంచి మన 2 రాష్ట్రాల నుంచి ఉండే తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ. హ్మ్. ఒకప్పుడు తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు. పాత వాళ్ళంతా తెలుగు వాళ్ళే కదా! రాజమండ్రి, మరి. గుంటూరు, విజయవాడ. ఆ! అన్ని అక్కడి నుంచి పక్కపక్కలనే. అక్కడి నుంచి చెన్నైకెళ్ళి, చెన్నైలో సెటిల్ అయ్యి వాళ్ళ భాష నేర్చుకొని, తమిళం నేర్చుకొని, తమిళం, కన్నడ, మలయాళం ఇలా యాక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు పరభాష అంటే ఒరిస్సా, గుజరాత్, కోల్కతా అండ్ ఇంకా కావాలంటే మన రిచా గంగోపాధ్యాయ, పార్వతీ మెల్టల్ని యూఎస్ నుంచే దింపాం మనం. హ్మ్. అంతే కదా! అవును. కత్రినా కైఫ్ కూడా అమెరికా నుంచే వచ్చింది. యూకే నుంచి, లండన్ నుంచి వచ్చింది. అవును. అలా అంటే కత్రినా కైఫ్ ఫస్ట్ మూవీ తెలుగు హ్మ్. మల్లీశ్వరి. మల్లీశ్వరి. యా తన ఇంట్రడక్షన్ మనము. కదా! యా యా కాదు, బాలీవుడ్‌లో ఏదో చేశారు. అప్పుడేదో నో అవ్వలేదు నో నో కాబట్టి నో కాదు. బాలీవుడ్లో ఏం చేయలేదు. ఆ అమ్మాయి ఒక యాడ్ ఇచ్చాక ఫస్ట్ తెలుగు ఇంట్రడక్షనే మన సురేష్ మల్లీశ్వరితో. ప్రొడక్షన్స్. సురేష్ ప్రొడక్షన్స్. సురేష్ ప్రొడక్షన్‌లో సినిమాలన్నిటికి కూడా హీరోయిన్స్ అక్కడి నుంచే తీసుకొస్తారు. ఆబ్వియస్లీ. అప్పట్లో గుర్తుందా 'ప్రీతి జింట'? వెంకటేష్ పక్కన నటించిన హీరోయిన్స్ అందరూ నార్త్ ఇండియా వాళ్ళే. ప్రీతి జింట, అంజలా నార్త్ ఇండియా జవేరి, వాళ్ళే కాదు, మరలా యూఎస్ నుంచి యా ఎవరు, ఆర్తి అగర్వాల్, ఆర్తి అగర్వాల్, ప్రీతి జింట. కత్రీనా కైఫ్ అవును. అండ్ చాలా చాలా మంది వాళ్ళు వెంకటేష్ అక్కడి నుంచే బట్ తెచ్చుకుంటారు. ఆయన లక్ అంటారండి. ఒకప్పుడు చంద్రమోహన్ గారి పక్కన ఏ హీరోయిన్ చేసినా బ్లాక్ బస్టర్. అవును. శ్రీదేవి గారి ఫస్ట్ హీరో చంద్రమోహన్ గారు, 16 ఏళ్ల 16 వయసు. ఏళ్ల వయసు. అవును. జయసుధ గారి ఫస్ట్ హీరో చంద్రమోహన్. ఉమ్. ప్రతి ఒక్క జయప్రద గారి ఫస్ట్ హీరో చంద్రమోహన్. సిరిసిరి సిరిసిరి మూవ. తాళ్ళూరు రామేశ్వరి, అవును. అందరూ వీళ్ళందరూ ఆయన పక్కన ఎవరు నటించినా, శారద గారు అందరూ ప్రతి ఒక్కరు నటించారు. వాణిశ్రీ గారు కూడా నటించారు అవును. ఆబ్వియస్లీ. సో అందరూ ఎవరు నటించినా ఆయన పక్కన, విజయ నిర్మల్ గారు ఆయన పక్కన నటించారు. పాత అవే కళ్ళు సినిమాలో చంద్రమోహన్, విజయ నిర్మల, విజయలలిత వీళ్ళందరూ కూడా. సో అలా ఒక హీరో పక్కన హీరోయిన్స్ నటిస్తే ఇది ఉంటుంది. అప్పుడు తెలుగు వాళ్ళని తొక్కేస్తున్నారు కాస్టింగ్ కౌచ్లని ఇదని తొక్కేయడం వేరు. మీరు రిస్ట్రిక్షన్స్ అనే పెట్టుకుంటారు అని చాలా మంది అంటే ప్రొడ్యూసర్స్ మాట్లాడారు. ఇప్పుడు ఆ చంద్రమోహన్ గారి తర్వాత ఆ పేరు వచ్చింది ఓన్లీ వెంకటేష్ వెంకటేష్ గారికి. గారికి. అవును. మరి ఎవరికి రాలేదు. అవును. రిపీటెడ్ హీరోయిన్స్ వచ్చింది నాగార్జున గారికి. నాగార్జున గారు. రమ్యకృష్ణ గారితో నాగార్జున గారు 17-18 మూవీస్ తీశారండి. ఆ. సంకీర్తనతో మొదలయ్యి అవును. మొన్నటి దాకా బంగారు రాజు దాకా అవునవును. అసలు అద్భుతం. తర్వాత మళ్ళీ శ్రేయాతో ఎక్కువ సినిమాలు తీసింది కూడా నాగార్జున గారు. రిపీటెడ్ హీరోయిన్స్ ఆయనని. అవును. చిరంజీవి, సౌందర్య గారు సౌందర్య గారు హీరోయిన్ లో రిపీటెడ్ ఆమె. అవును. జగపతి బాబు గారు లేకపోతే శ్రీకాంత్ గారు ఉమ్. రిపీటెడ్ గా తీసింది అనమాట. వెంకటేష్ గారితో కూడా 5 సినిమాలు తీసింది సౌందర్య గారు. అవును. మధ్య సినిమాలు బాగుంటాయి. సో అలా తెలుగు హీరోయిన్లని పట్టుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు కన్నడ వాళ్ళని తీసుకొస్తే ఓకే, ఎందుకంటే కన్నడ వాళ్ళకి తెలుగు మాట్లాడడం వచ్చేస్తుంది. అక్కడ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా తెలుగు వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే చాలా మంది ఆల్మోస్ట్ వాళ్ళు 80% ఆఫ్ కన్నడిగాస్ విల్ స్పీక్ తెలుగు. అంటే మనకి వాళ్ళకి కాస్త సిమిలారిటీ ఉంటది కదా. చదవడం కూడా సిమిలారిటీ ఉంటుంది. చదవడం కూడా లెటర్స్ మనకు కూడా అట్లే అట్లానే ఉంటాయి ఉంటాయి. కదా. ఇలా మనకి రోరు అన్నట్టు ఉంటది కానీ. సో ఉత్తర కన్నడ అంటే మ్యాంగళూరు వాళ్ళకంతా తెలుగు మాట్లాడడం అంత రాదు. కానీ ఏదైతే బెంగళూరు పరిధిలో ఉండే వాళ్ళందరూ కూడా తెలుగు మాట్లాడతారు అనమాట. ఎందుకంటే అనంతపూర్, హిందూపూర్, బళ్ళారి ఇవన్నీ కూడా పక్కపక్కలనే ఉంటాయి కాబట్టి. తెలుగు హీరోయిన్స్ లో ఇప్పుడు చాలా తక్కువ. ఇషారెబ్బా ఎక్కడున్నా మన తెలుగు అమ్మాయి. కానీ ఒకసారి మనం వెనక్కి వెళ్దాం, ఎట్లా నీ టాపిక్ వచ్చింది కాబట్టి. అప్పట్లో పాత సినిమాలు అని అంటే హీరోయిన్స్ అంటే అందరూ తెలుగు వాళ్ళేగా. అవును, హీరోయిన్స్ అండి. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తెలుగు వాళ్ళే. తెలుగు వాళ్ళే. క్యారెక్టర్ మగవాళ్ళు తెలుగు వాళ్ళే, ఆడవాళ్ళు తెలుగు సావిత్రి వాళ్ళే. గారు, జానకి గారు, అంజలి గారు, జమున గారు, అందరూ వాళ్ళు పాటలు పాడుకునే వాళ్ళు. భానుమతి గారు, భానుమతి గారు, గిరిజ గారు, చంద్రకళ వీళ్ళందరూ తెలుగు వాళ్ళే. సరోజ గారు, వీళ్ళు మాత్రం బి సరోజ గారు, కృష్ణకుమారి గారు తెలుగు వాళ్ళే, విజయవాడ వాళ్ళు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి కన్నడిగా మారారు, సెటిల్డ్ అయ్యారు. యా. సో నేనేమంటానంటే తెలుగు వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు అనే దానికి ప్రొడ్యూసర్స్ని ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ అడిగితే వాళ్ళకంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. డైరెక్టర్ ఒక సీన్ అనుకుంటారు, ఆ సీన్ వాళ్ళ పేరెంట్స్ చూస్తే ఇబ్బంది పడతారేమో, అందుకని తెలుగు వాళ్ళని మేము ఛాన్స్ ఇవ్వట్లేదని ఒకప్పుడు, అంటే ఒక 10 ఏళ్ళ మాట, ఇది 10 ఏళ్ళ కింద మాట. తర్వాత తెలుగు వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము కూడా ఏవైనా చేస్తామండి, మా పేరెంట్స్ని ఒప్పించి చేస్తాము అని ప్రూవ్ చేసుకున్నారు కదా చాలా మంది. వాళ్ళకెందుకు ఛాన్సులు ఇవ్వట్లేదు అనేది నేను
పాయింట్. వితికా షేరు ఉంది. వితికా షేరు అమ్మాయి యాక్చువల్గా హీరోయిన్గా రావాలనుకొని వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మిగిలిపోయింది. ఒక 2 సినిమాలు చేసిన తర్వాత అమ్మాయి ఆపేసింది. పునర్నవి భూపాలం కూడా అలాగే ఉండింది. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుంటే చాలా మంది తెలుగు వచ్చిన హీరోయిన్స్ ఇక్కడతోనే బ్రేక్ వేసేసి ఒకటి 2 సినిమాలే. అంతే. ఇప్పుడు ఈషా రెబ్బా గారే మనం అనుకుంటే ఒక 3-4 సినిమాలు చేసినట్టు లెక్క. అంతే. ఇప్పుడు అరవింద సమేతలోనే కదా తను ఈషా రెబ్బా ఒకరు, సెకండ్ హీరోయిన్ గా చేశారు. ప్రియాంక జువాల్కర్, మన అమ్మాయి పొడుగ్గా ఉంటుంది చూడండి, ఒక 6 feet హైట్, ప్రభాస్ అంత హైట్ ఉంటుంది. అమ్మాయి పేరు మర్చిపోయాను. ఫరీదా అబ్దుల్లానా, ఫరీదా, తెలుగు అమ్మాయా? మన జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లానా ఏదో అమ్మాయి. అమ్మాయి తెలుగు అమ్మాయి కదండి, పక్కా తెలుగు. కానీ చూడండి మళ్ళీ తర్వాత జాతిరత్నాల తర్వాత అమ్మాయికి అదేంటి నాగశ్విన్ గారి సినిమా కల్కిలో ఒక్క సాంగ్ లో కనిపి ఒక్క నిమిషం 30 seconds కనిపించింది. అమ్మాయి లేదు. సో వై తెలుగు పీపుల్ ఆర్ నాట్ అనేది. సో ఇక్కడ వైష్ణవి చైతన్యకి అనుకుంటే శ్రీలీల గారు పక్కా తెనాలమ్మాయి, మరి పక్కా తెనాలమ్మాయి. కొంచెం అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు తను. గ్లామర్ కాదు, తెలివి. అవును, తెలివి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆ ఫ్రీడమ్, సినిమా అంటే తెలుసు వాళ్ళకి. ఎందుకంటే రానా గారికి దగ్గర ఫ్యామిలీ వాళ్ళు, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు, సురేష్ బాబు గారు వీళ్ళంతా రిలేటివ్స్ ఉంటారనమాట. దట్టు రాఘవేంద్రరావు గారు మొదటగానే మొత్తం పూర్తిగా చెప్పేస్తారమ్మా, సినిమా ఇండస్ట్రీ ఇది, మీరు ఇది రావాలనుకుంటే మేము చూపించిన సీన్స్ అన్నీ కూడా మీరు బోల్డ్ సీన్స్ ఉంటాయి, మీరు చెయ్యాలి. నా సినిమాలో హీరోయిన్ని నేను ఎట్లా చూపిస్తానో మీరు అన్ని సినిమాలు చూసి వచ్చే మీరు సైన్ చేయండి అని చెప్పారంట. ముందు బాయ్ ఫ్రెండ్లు ఉన్నారా, ఏమన్నా రిలేషన్షిప్స్ ఉన్నాయా, అవన్నీ వదిలేస్తే సినిమాలకు రమ్మండి, లేకపోతే రావద్దని చెప్పేశాడంట ఆయన. వాళ్ళ అమ్మగారికి చెప్పాడు డైరెక్ట్లీ, ఆయనే చెప్పాడు. సో ఎందుకంటే ఆయనకు తెలుసు హీరోయిన్ ఎలా చూపించాలి అని. అందుకే కదండి ఇప్పుడు రోషన్కి రాని పేరు శ్రీలీలకి ఎలా వచ్చింది పెళ్లి సందడిలో. సింపుల్ కదా, కథ ఫ్లాప్ అయినా కూడా. అలా వైష్ణవి చైతన్య యూట్యూబర్గా స్టార్ట్ అయ్యి రీల్స్ చేసుకుంటూ టిక్టాక్లో అంతా చేసుకుంటూ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా తమాడా మీడియాలో కానీ ఇన్ఫినిటంలో కానీ వీటిల్లో అంతా చేసుకుంటూ 30+ ఆ ఏజ్లో షీ బికేమ్ ఏ హీరోయిన్ ఇన్ ద ఫిలిం బేబీ. అత్యద్భుతమైన నటన ప్రదర్శించింది ఆ అమ్మాయి. ఏదైతే సినిమా కోసం నేను వచ్చాను అని వాళ్ళ పేరెంట్స్ని ప్రౌడ్ చేసింది, షీఈస్ ఫెంటాబులస్ అండి. అల్లు అర్జున్ గారే తెలుగు అమ్మాయి అంటే నువ్వు ప్రూవ్ చేసావు అని. కానీ ఎంత నెగిటివిటీ వచ్చింది కదా అప్పట్లో, బట్ దాన్ని పాజిటివ్ గా మార్చింది అల్లు అర్జున్. అంత బాగా తిడుతున్నారు అని అంటే మీరు అంత బాగా చేశారు అని, అది తన ఏడ్ చేసింది కూడా. అమ్మాయి అది వినంగానే ఏడ్ చేసింది. సో ఆ తర్వాత ఆ అమ్మాయి బయటికి రావడం, ఇంకో సినిమా సైన్ చేయడము, అది కొంచెం అటు ఇటుగా పోవడము, ఒక హర్రర్ మూవీ లాగా చేసింది కదండి, అది పోయింది. సో ఇప్పుడు 3rd మూవీ మన బొమ్మరిల్లు భాస్కర్ గారి డైరెక్షన్లో సిద్ధు జొన్నలగడ్డ ఆమె నటిస్తున్నారు, జాక్. దీని ఒక సాంగ్ కిస్ సాంగ్ అనేది రిలీజ్ అయిన దాంట్లో ఎవరైతే ప్రెస్ రిపోర్టర్స్ ఉంటారో మా మేడం ప్రశ్నలు అడుగుతూ, అప్పుడే మీ బేబీ సినిమా ప్రొడ్యూసర్ మీరు ఏదో ఆయన ఇబ్బంది పెట్టారని చాలా వ్యాఖ్యలు చేశారు అవన్నీ అంటే, నాకు కూడా తెలియదండి నేనేమో ఆయన ఇబ్బంది పెట్టాను ఏమో అని. ఆ తర్వాత వీడియోనే ఆయన చెప్పారు కదా వైష్ణవి చైతన్య గురించి అయితే కాదు అని. సో నా గురించి కాదు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు దాని గురించి అని అక్కడితో క్లోజ్ చేసేసింది మ్యాటర్. సింపుల్. ఒక రకంగా చెప్పాలంటే విమర్శలకి తావివ్వకుండా చేయడం, అది అంతే. కాస్త తెలివిగా వ్యవహరించడం. నా గురించి మాట్లాడలేదు కదండి, లైట్ తీసుకోండి అని చెప్పింది. నేను వచ్చిన ఫంక్షన్ వేరండి, మీరు అడిగే క్వశ్చన్ చాలా వేరు, మీరు అట్లా అడగద్దు అని కూడా క్లియర్గా చెప్పేసింది. సో హీరోయిన్స్కి ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిస్తే ఖచ్చితంగా నెగ్గుతారు. థ్యాంక్ యూ సో మచ్.